ఇప్పుడు శంకరాచార్యుల వారి అష్టోత్తర శతనామావళిలో ఒక విచిత్రమైనటువంటి నామం కనపడుతుంది, 98వ నామం. అది బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. బ్రహ్మరాక్షసుడికి మోక్షమిచ్చినారు. ఈ నామం గురించి మీరు వెతికితే మీరు దీన్ని కథాపరంగా ఓ బ్రహ్మరాక్షసుడికి శంకరాచార్యులు వారు మోక్షం ఇచ్చారు అని వెతికే ప్రయత్నం చేయడం కన్నా దీని తాత్పర్యం పట్టుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఏ వ్యక్తి అయినా జీవితంలో ఇది పనికిరాదులేవాయ్ అంటాడు. ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, మీరు మెత్తటి పిండి రాయిని తీసుకొచ్చి విగ్రహం చెక్కండి అన్నారనుకోండి, అబ్బాయి ఇది ఎక్కడ సరిపోతుందండి, ఉలిపెట్టి కొడితే ఇదంతా చూర్ణం అయిపోతుంది, ఇది పనికిరాదంటాడు. మీరు ఏదో ఓ వస్త్రాన్ని తీసుకెళ్ళి దీన్ని ఇలా కుట్టు అన్నారనుకోండి, అబ్బాయి ఇది పనికిరాదండి, మీరు ఒకసారి ఉతికేటప్పటికి ఇదంతా విడిపోతుంది, ఇది ఎందుకండి అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనర్హమని చెప్తారు. ఎంత పాపిష్టివాడు కానివ్వండి, ఎన్ని పాపములు చేయడం. ఇక పాపం చేయడం అంటే భయంకరమైన విషయం ఏమిటి? వేదం అంతా బాగా చదువుకుని గురువుగారి దగ్గర కూర్చుని ఎంత శ్రమ తీసుకుని బ్రహ్మచర్యంలో గురుపత్ని పెట్టిన భిక్షాన్నం తింటూ శిష్యులతో కలిసి గురువుగారు స్వరం చెప్తుంటే ఆ స్వరం ప్రకారం వేదం నేర్చుకుని దాన్ని అంతకాలం ఆమ్నాయించేసి వేదార్థమంతా తెలుసుకుంటే దాని యందు రమించిపోయి గురుభక్తితో వేదమునందు ప్రమాణ బుద్ధితో ధర్మమునందు ఎంత అనురక్తి కలుగుతుంది.